అబ్బా పిల్లోదేవా నడుము వస్తుంది. షిప్ దిగినప్పటి నుంచి నడుము నొప్పి అంటున్నావు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం కదా. వెళ్దాం, నీకు కూడా సైనస్ ప్రాబ్లం ఉందంటున్నావు కదా, ఇద్దరం చెకప్కి వెళ్దాం. అమ్మ మన వల్ల అవ్వట్లేదు అసలు. నేను హోమియోపతి అయితేనే వస్తా, ఇంగ్లీష్ మెడిసిన్ రాను. మెడి9కి వెళ్దాం పద. అక్కడ హోమియోపతి ఆయుర్వేదిక్ రెండు కలిపి బెస్ట్ ట్రీట్మెంట్ వస్తుంది. ధృతి ఏమో సైనస్ ప్రాబ్లంతో, నాకేమో ఈ బ్యాక్ పెయిన్ సత్తా ఇస్తుంది. మేము మెడి9కి వచ్చాము ఎందుకంటే ఇక్కడ ఆయుర్వేదిక్ ప్లస్ హోమియోపతి రెండు కలిపి ట్రీట్మెంట్ ఇస్తారు. యాక్చువల్గా నేను షిప్లో వర్క్ చేస్తాను. హెవీ ఆబ్జెక్ట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చింది. ఇక్కడికి వచ్చాక ఎంఆర్ఐ చేయించుకుంటే డిస్క్ బల్జ్ అనేది ప్రాబ్లం అన్నారు. సో ఇక్కడ సొల్యూషన్ ఉందా హోమియోపతిలో కానీ ఆయుర్వేదిక్లో? మీరు అన్నట్టుగా డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్కి అయితే కనుక మనకి హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయండి. యూజువల్గా చాలా మంది ఏంటంటే ఈ స్పైన్ ప్రాబ్లమ్స్, లంబర్ స్పాండిలైసిస్, సర్వైకల్ స్పాండిలైసిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, దీనికైతే మనకు హోమియోపతిలో అయితే కనుక పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. దీంతో పాటు మేము పంచకర్మ థెరపీ అనేది అడ్వైస్ చేస్తాం. వింటర్ అండ్ సీజన్ చేస్తున్నప్పుడు నాకు సైనస్ ఇష్యూ ఉందన్నమాట. సో అది బాగా ట్రిగ్గర్ అయ్యి రన్నింగ్ నోస్ అండ్ కళ్ళలో నుంచి వాటర్ రావడం, ఇవన్నీ ఇష్యూస్ బాగా ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లమ్కి చాలా మంది సర్జరీ సజెస్ట్ చేస్తుంటారు అలోపతి డాక్టర్స్ అయితే, కానీ సర్జరీ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. వై బికాస్ అది చేయించుకోవడం వల్ల మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది సైనసైటిస్ అనేది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే కనుక హోమియో మెడిసిన్స్ అండి. అద్వితి హోమియో మెడిసిన్స్ తో పాటు నస్య థెరపీ తీసుకుంది. మా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరికింది. థ్యాంక్ యూ మెడి9.